అన్నింటికీ జీవనాధారమైన జల సంపదను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి రైతులకు సూచించారు. బద్వేలు నియోజకవర్గంలోని చింతల చెరువు వద్ద నిర్వహించిన జలధార నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్ జలమే అసలైన సంపద అని, నీటిని ఎంత పొదుపుగా వినియోగిస్తే అంత సంపదను సృష్టించవచ్చని తెలిపారు. నీరు మనందరికీ సర్వస్వమని, దాని సంరక్షణ కోసం ఈ 100 రోజుల యాక్షన్ ప్లాన్ ను అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత పేరుతో కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు జలధార కార్యక్రమంలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి జలవనరుల్ని మదుపు చేసుకోవడం ఏమేమి ఉన్నాయి, అలాగే అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అలాగే ఎటువంటి పనులు టేకప్ చేయాలి అనే దానిపైన మనం ప్రతి గ్రామంలోనూ కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలోనూ కూడా ఇప్పుడు ఇలా చూసినట్టు అక్కడ గ్రామం యొక్క నీటి చిత్రపటం అనేది వేసుకోవటం, ఆ గ్రామస్తులందరికీ కూడా ఆ గ్రామానికి నీరు ఎలా వస్తుంది, ఎలా పోతుంది, ఏ చెరువులు ఉన్నాయి, ఆ చెరువుల పరిస్థితి ఏంటి అన్నీ కూడా ఒక అవగాహన తీసుకోవటం. అదేవిధంగా గ్రామస్తులే ఆ చెరువులకు కానీ లేదా ఆ నీటి గుంటలకు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ఛానల్స్ కానీ ఏమేం పనులు కావాలి అనేది గుర్తించుకొని ఎస్టిమేట్ చేసుకొని మనం ఈ వచ్చే వారం రోజుల్లో మనం ఇవన్నీ ఎస్టిమేట్ పూర్తి చేసుకోవడం, శాంక్షన్ చేసుకోవడం, తర్వాత 80 రోజుల పాటు మనం పూర్తి స్థాయిలో ఈ పనులు టేకప్ చేయడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే ప్రతి గ్రామంలోనూ నీటి సురక్షతను తీసుకురావాలి. ఎందుకంటే మనకి ఎన్ని వనరులు ఉన్నా కూడా నీరు అనేది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకి, వ్యవసాయాలకి చాలా ముఖ్యమైనటువంటిది. సో అటువంటి నీటి భద్రతని చేకూర్చడానికి ఈ యొక్క జలధార కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. ఇది జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా మనం టేకప్ చేస్తున్నాము.